వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు మీ అందరికి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో డెంటల్ హాస్పిటల్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఎస్, సో నేను సనత్ నగర్లో ఎగ్జాక్ట్ బస్ స్టాప్కి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ SBI ICII మధ్యలో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ పైన మనకి 4th ఫ్లోర్లో నందిత డెంటల్ హాస్పిటల్ మనకి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే, సో మనకి స్పెషాలిటీస్ ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సో ఎక్కడ కాదు, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో హాస్పిటల్ చూసుకుంటూ అలాగే డాక్టర్ నందిత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. మనమైతే 4th ఫ్లోర్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళి డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, వెళ్ళి మాట్లాడదాం. ఈ డెంటల్ క్లినిక్ ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి కనుక్కుందామా. నాతో పాటు వచ్చేసేయండి. సో మనతో పాటు డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మ్యామ్. రైట్, ఎలా ఉన్నారు మేడం? గుడ్ మా. ఎస్. సో మరి అంటే ఈ లోపలి వరకు అంటే సనత్ నగర్ అంటే మనకి బయట చాలా డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ ఏరియాలో ప్రత్యేకంగా చాలా ఉన్నాయి, గల్లీ గల్లీకి ఒకటి ఉంది. సో ఏంటి ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి ఇక్కడ? హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 years అయింది మా. ఓకే. అట్ ద సేమ్ లొకేషన్ సనత్ నగర్ లో నందిత డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 years అయింది. రైట్. నార్మల్ గా మనకి బయట డెంటల్ హాస్పిటల్ కి ఇక్కడికి ఏదో అఫోర్డబుల్ ప్రైస్ ఉందని విన్నాను. ఏంటి మేడం అంటే ఏంటి అంత కొంచెం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో పెట్టడం గల కారణాలు ఏమి ఉండొచ్చు? యాక్చువల్లీ మన హాస్పిటల్ ఏంటంటే ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా కూడా విత్ స్పెషలిస్ట్ అవుతుంది. అండ్ దట్ టు విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ స్పెసిఫిక్ గా నందిత డెంటల్ హాస్పిటల్ అన్నది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది మా. వండర్ఫుల్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అంతా చెక్ చేసి మనది అప్రూవ్ చేశారు. ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే నందిత డెంటల్ హాస్పిటల్ ఈస్ ECHS ఎంపానల్డ్. ఇన్ ద సెన్స్ ఎక్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తుంటారు. సో ఆ రికగ్నిషన్ మనకు 2023లో వచ్చింది. ఇంకా మిగతా నార్మల్ పబ్లిక్ కి కూడా రీజనబుల్ ప్రైసెస్ లో చేస్తున్నాము అన్ని ట్రీట్మెంట్స్ విత్ స్పెషలిస్ట్ అన్నమాట. అంటే క్రౌన్స్ అనేది ప్రాసోడోంటిస్ట్, పెరియోడోంటిస్ట్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్, అట్లా ప్రతి ఒక్క ట్రీట్మెంట్. చిన్న పిల్లలకి పీడోడోంటిస్ట్. ఓకే, చిన్న పిల్లలు కూడా ఉంది ఇక్కడ. చిన్న బేబీస్ 2.5 years నుంచి వాళ్ళకు కూడా చేసాము. అందరికి విత్ స్పెషలిస్ట్ ఓన్లీ. స్పెషలిస్ట్ అండ్ ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే, అంటే ఏ ట్రీట్మెంట్ కానీ ప్రాపర్గా విత్ క్వాలిటీ, ఏది కానీ ఇలా చేసి పాడవడం కాకుండా ప్రాపర్ క్వాలిటీ మన పేషెంట్స్ మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉండాలి. అంటే బయట ఉన్న డెంటల్ క్లినిక్స్తో పోలిస్తే కొంచెం తక్కువనే మనకి అమౌంట్ ఇక్కడైతే పడుతుంది. అండ్ ఒక ట్రీట్మెంట్ మేడం మనకి ఇంచుమించు ఎన్ని అవర్స్తో ఎన్ని డేస్ తీసుకుంటుంటాయి? ఏమైనా అన్ని మ్యాక్సిమం తక్కువ టైంలో అయిపోతాయి. సో స్పెషల్ మీరు చిల్డ్రన్స్ కి తీసుకుంటుంటారు. రైట్. హౌ మెనీ ఇయర్స్ యు వర్కింగ్ ఇన్ Nandita? So it has been over 10 years now since I'm here. Okay. So we'll be taking special care of the children. Yes. సో అంటే నార్మల్ గా మనకి పెద్దవాళ్ళకంటే పిల్లలు చాలా మారం చేస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. ఇంజెక్షన్ ఇచ్చిన అట్లీస్ట్ ఏం మనం ఒక ఎక్విప్మెంట్ లోపల చేద్దామని కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఎలా ఫేస్ చేస్తుంటారు? సో బేసికలీ పిల్లల్ని ట్రీట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ a different task. It's not just the treatment part. Yes. It's all together a different task of handling them, bringing them into they have to cooperate for the treatment, and apart from that they have to, the fear has to be eliminated from the child. Yes. And all of these have to be addressed. And then treatment part, it is another level for the kids. So special attention has to be given to them, and one has to be really patient towards kids. Yes. Very patient. ఓపికగా ఉండాలి, వాళ్ళని ప్యాంపర్ చేయాలి. And then it is also a time consuming process apart from like what elders. Yes. How treating elders. మీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుంది పిల్లలతోటి? లైక్ మీరు ఎంజాయ్ చేస్తుంటారా లేకపోతే అబ్బా అనిపిస్తుంటారా? It is really good actually to spend time with the kids because they're so beautiful. They are they are so pure. I love kids, so it is బాగా అనిపిస్తుంటుంది మీకు వర్క్ చేస్తున్నప్పుడల్లా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ నందిత డెంటల్ క్లినిక్ డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మౌనిక గారితో మాట్లాడడం జరిగింది. సో మీరు అంటే ఈ డెంటల్ క్లినిక్ నందిత డెంటల్ క్లినిక్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది?
మేము ఆల్రెడీ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ 10 years అయింది మేడం. ఓకే మేము 15 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ఓకే ఓకే నేను ఆర్మీ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ప్లస్ మాకు 10 years ఫాలో అప్ కూడా ఉంది పేషెంట్స్ నుంచి. ఓకే బ్రేసెస్ ట్రీట్మెంట్స్ కానీ, ఓకే తర్వాత గమ్ సర్జరీస్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, ఇవన్నీ మా దగ్గర విత్ అవైలబుల్ ఉన్నాయి. రైట్. సో మీరు నందిత క్లినిక్ లో స్పెషల్ గా మీ ట్రీట్మెంట్స్ ఏముంటుంటాయి? నేను యాక్చువల్గా ఐఎమ్ కన్సర్న్ విత్ టీత్ రీప్లేస్మెంట్. ఓకే టీత్ రీప్లేస్మెంట్ అనమాట. పేషెంట్స్ కొన్ని యాక్సిడెంట్స్ అవడం కానీ, లేదన్నా కింద పడినప్పుడు విరగడం కానీ, ఇలా జరిగినప్పుడు మిస్సింగ్ అయిపోతాయి, విరిగిపోతాయి. అవి మేము నా స్పెషాలిటీ ఏంటంటే రీప్లేస్మెంట్ అనమాట. ప్లస్ కొంతమందికి ఐస్ పోతాయి, ఐస్ వెళ్ళిపోతాయి, కొంతమంది ఫింగర్స్ వెళ్ళిపోతాయి. దాన్ని మ్యాక్సిలోఫేషియల్ ప్రాస్థోడాంటిక్స్ అంటారు. కొంతమందికి గుట్కా, పాన్ ఇవి తిన్నప్పుడు అలవాటుతో పల్చగా అయిపోయి, మీరు నోటీస్ చేస్తుంటారు ఫస్ట్ మూవీస్ లో ఫస్ట్ యాడ్ వస్తుంది. అది ఏమవుతుంది అంటే లోపల మొత్తం ఈ గమ్ ప్యాలెట్ ఉంటుంది కదా, అది తినేస్తుంది. అప్పుడు సర్జరీ చేసినప్పుడు అది కూడా రీప్లేస్ చేస్తాం అన్నమాట. అంటే సార్ ఆ సర్జరీకి ఎలా ఉంటుంది? మొత్తం పళ్ళు అన్ని రీప్లేస్మెంట్ అవుతాయి, లేకపోతే లోపల ఉన్న ట్రాష్ అంతా తీస్తుంటారు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మేడం, ఈ మనం పార్ట్ ఆఫ్ ఎక్కడైతే కన్సర్న్డ్ క్యాన్సర్ ఉందో అది తీసేస్తారనమాట, అలాంగ్ విత్ ద టీత్. టీత్ వరకు పోవాలా లేకపోతే బోన్ స్ట్రక్చర్ కూడా తీయాలా అనేది సర్జన్ డిసైడ్ చేస్తారు అన్నమాట. అలా జరిగినప్పుడు అది పార్ట్ ఆఫ్ ఏదైతే రిసెక్షన్ అంటారు, దాన్ని సర్జరీ చేసి కట్ చేసి తీసేస్తారు. తీసేసిన తర్వాత దాని తర్వాత హీలింగ్ పీరియడ్ ఉంటుంది. హీలింగ్ కీమోథెరపీ ఇవన్నీ ఉంటాయి కదా, దాని తర్వాత హీలింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఐ విల్ రీప్లేస్ ఇట్. వాట్ ఎవర్ పార్ట్ ఈస్ లాస్ట్ I'm going to replace చేసాం. లైక్ కైండ్ ఆఫ్ ఐస్ కానీ, అండ్ ఓవరాల్ ఫేస్ కున్న ఏ ఐటమ్ కూడా మీరు రీప్లేస్ చేస్తారు. అంతా కూడా ఈ క్లినిక్ లో జరుగుతుందండి? yes ఓకే. అంటే దానికి కావాల్సిన అంత ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా మీ దగ్గర ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అంతా ఉన్నాయి. రైట్. సో సార్ అంటే పిల్లల దగ్గర నుంచి కూడా మీరు చికిత్స చేయడం? ఇప్పుడు పీడియాట్రిషియన్ లాగానే చిన్న పిల్లలకు కూడా పీడియాట్రిక్స్ అనే స్పెషాలిటీ ఉందన్నమాట. దే ఆర్ కన్సర్న్ ఫ్రమ్ 1.5 years నుంచి 12 years వరకు వాళ్ళు చిన్నపిల్లల కిందికి వస్తారు. వాళ్ళు కంపల్సరీ ఆ స్పెషాలిటీ స్పెషలిస్ట్ తోని ట్రీట్మెంట్ జరుగుతుంది. సో నేను మేడం కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ విత్ యూ ఆల్సో. అంటే బయట చాలా డెంటల్ హాస్పిటల్స్ మన క్లినిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ప్రత్యేకంగా ఉన్న జనరేషన్ లో ఇప్పుడు వీధికి ఒక క్లినిక్ వచ్చేస్తుంది. సో కంపేరింగ్ టు అదర్స్ క్లినిక్స్ మనకి స్పెషల్ గా ఏంటి? మనకు స్పెషల్ ఏంటంటే మేడం, ఒక్క చిన్న ట్రీట్మెంట్స్ తప్ప, క్లీనింగ్ కానీ లేకపోతే ఫిల్లింగ్స్ కానీ అవి తప్ప మిగతా ట్రీట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ కైండ్ ఆఫ్ రూట్ కెనాల్స్ కానీ, టీత్ రీప్లేస్మెంట్ కానీ, ఇప్పుడు చెప్పిన నేను సర్జరీ చేసి దాన్ని రీప్లేస్ చేయాలంటే కానీ, తర్వాత గమ్ సర్జరీస్ కానీ. ఇప్పుడు కొంతమందికి చిన్న వయసులోనే ఏమవుతుందంటే గమ్స్ అన్ని పాడైపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయి. అవి కూడా సర్జరీస్ చేసి దాన్ని లేజర్ తో చేయొచ్చు, నార్మల్ ట్రీట్మెంట్ తో కూడా చేయొచ్చు. అది డాక్టర్ మోనికా గారు, షీ ఈస్ కన్సర్న్ విత్ గమ్ సర్జరీస్ అన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే మెయిన్ ఈ అలైనర్ ట్రీట్మెంట్స్. రీసెంట్ గా యూ కెన్ సీ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. టీత్ అలైన్ చేస్తున్నాము ట్రేస్ లాగా, అవి విత్ క్వాలిటీ అన్నమాట. ఇప్పుడు బయట మార్కెట్ లో చాలా నెంబర్ ఆఫ్ అలైనర్స్ ఉన్నాయి, అదొక స్పెషాలిటీ అన్నమాట. తర్వాత నా స్పెషాలిటీ నేను చెప్పాను, పెరియో అనేది గమ్ సర్జరీస్. ఇంకొకటి ఈ మన దవడలో జ్ఞానదంతాలు ఇరుక్కుపోవడం బాగా జరుగుతుంది ఇప్పుడు చిన్న వయసుకే. ఇప్పుడు 18 to 25 years లోపు పిల్లలకి రావట్లేదు జ్ఞానదంతా. అవి కూడా ఇంకొక స్పెషాలిటీ అన్నమాట. బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఆ టూత్ ఇరుక్కుపోయినప్పుడు ఆయన కన్సర్న్ విత్ ఓరల్ సౌండ్. ఈ ఫేస్ నుంచి ఈ మన దంతాలు అవ్వచ్చు, లేకపోతే ఏ పన్ను ఉన్న సమస్యలకు కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో. రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా వ్యూయర్స్. సో డిస్క్రిప్షన్ లో నేను మేడం మౌనిక గారి క్లినిక్ నెంబర్ కూడా ఇస్తాను, అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. సో కంపేరింగ్ టు అదర్స్ క్లినిక్స్ కూడా ఇక్కడ మనకి స్పెషల్లీ ట్రీట్మెంట్స్ దొరుకుతుంటాయి, అలాగే అఫోర్డబుల్ ప్రైస్ లో మనకు దొరుకుతాయి. డిస్క్రిప్షన్ లో నేను మరొకసారి నెంబర్ ఇస్తాను, వెంటనే వచ్చి ఏదైనా సమస్యతో బాధపడినట్టయితే వెంటనే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్, కీప్ టీవీ.